ఈ నెల 20న మనకు అక్షయ తృతీయ రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా ఈ ఒక్క వస్తువుని కొంటే చాలండి. కిలోల కొద్ది బంగారం కొన్నట్టే, అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టే అని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట. అందుకే ఖచ్చితంగా ఏం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క వస్తువుని కొనండి. నార్మల్‌గా చెప్పాలంటే గనక ఈ వస్తువు చాలా చాలా శక్తివంతమైనది. కొన్ని వస్తువులని మన ఇంటికి తెచ్చుకుంటే, అంటే అక్షయ తృతీయ మనకు సోమవారంతో కూడి వస్తుందండి. చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరు కూడండి ఈరోజు బంగారం కొనాలని, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ల ప్రకారం మనం బంగారం కొనలేము కూడా, అసలు దాని వైపు కూడా మనం చూడలేము. ఎందుకంటే అంత రేట్లు ఉన్నాయి కాబట్టి మనం కొనలేం కదా. వెండి బంగారు ఆభరణాలు కొంటారు. కొంతమంది ఏంటంటే కనుక శాస్త్రాల ప్రకారం చెప్పాలంటే బంగారానికి సరి సమానమైన వస్తువులను కూడా ఈ అక్షయ తృతీయ రోజున కొనడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకొని అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఈ యొక్క వస్తువులని కొనండి. ఇలా ఏంటంటే ఈ వస్తువులని కొనండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఎన్ని చెప్పుకున్నాండి, మీకు నచ్చిన వస్తువులు తెచ్చేసుకుంటే సరిపోతుంది. బంగారం వెండి కొనలేని వారు ఈ వస్తువులు కొంటే చాలా బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. పురాణాలలో కూడా ఇదే విధంగా ప్రస్తావన ఉంది కాబట్టి విధంగా చేయండి. ఎలా ఏ వస్తువులను కొనాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే అక్షయ తృతీయ అయితే ఈ రోజున ఏంటంటే కనుక ఇంట్లో మనం పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం కదండి. చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక బంగారం అంటే వెండికి సంబంధించిన ఇలాంటివి ఏంటంటే కనుక తెచ్చేసుకుని మనం పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటాము. ఈ రోజు బంగారం కొన్న వెండి కొన్న ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక సంవత్సరం పొడుగునా మనం బంగారం వెండి కొంటూ ఉంటామని మనం నమ్ముతూ ఉంటాం. ఒక చిన్న ముక్కు పొడుగైనా సరే కొనాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కూడా కొంతమంది దగ్గర ఉండదు. అంటే ఉన్నవాళ్ళు కొనుక్కుంటారండి, కాదని కాదు. కానీ ఏంటంటే కనుక ఒకవేళ ఆ వస్తువును కూడా మేము కొనలేమనుకునేవారు ముందుగా తెచ్చుకోవలసిన వస్తువు అండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువు అని చెప్పొచ్చు. ఇదేంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటుంది. దీన్ని తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లోకి 99% లక్ష్మీదేవి అంటే ప్రవేశిస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు కల్లుప్పుని ఇంటికి తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు కదండి. ఇలాంటి ఉప్పుని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. ఇది మహా అంటే ఒక 5-10 రూపాయలు పెడితే మనకు దొరుకుతుంది, ఇది ఎక్కడైనా లభిస్తుంది. ఈ యొక్క ఉప్పు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది. కాబట్టి లక్ష్మీదేవి పుట్టినింటి నుంచే ఉప్పు మనకు లభిస్తుంది. అంటే సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాదా, ఆ సముద్రం నుంచే కదండి మనకేంటంటే కనుక గల్లుప్పు లభిస్తుంది. కాబట్టి ఈ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిది. తెచ్చుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత ఉపయోగించుకోండి. ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే మట్టి పాత్ర అండి. ఈ రోజున ఎవరైతే అక్షయ తృతీయ రోజున మట్టి పాత్రను కొంటారో వాళ్ళకి ఏంటంటే కనుక గృహలాభం కలుగుతుంది, భూలాభం కలుగుతుంది, భూమాత అనుగ్రహం కలుగుతుంది, అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి ప్రసన్నం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మట్టి పాత్రను కొనండి. ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు అంటే మనం చెప్పుకోవాలంటే కనుక గురువింద గింజలు, తామర పూసలు, అలానే కాకుండా చిట్టి గాజులు, ముత్యాలు, పగడాలు ఇలాంటివి అంటే గవ్వలు, ఇవన్నీ కూడా అంటే చాలా పవిత్రంగా భావిస్తాం. కాబట్టి ఈ పవిత్రమైన వస్తువుల్లో మీరు ఏది కొన్నా కానీ మీకు మంచిగా జరుగుతుందన్నమాట. మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా కొంటారండి అంటే కనుక కొనొచ్చండి. మనకేంటంటే బంగారం కొనలేం కాబట్టి ఈ వస్తువులను కొంటే మంచిదనమాట. అందుకే ఈ వస్తువులని ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఆ తర్వాత ఈ రోజున పసుపు కుంకుమలతో పాటు కుంకుమ భరణి, పసుపు భరణి ఉంటాయి కదండి, అవి కూడా మనం ఏంటంటే కనుక ఇలా మనం బంగారం అవి కొనలేం కాబట్టి నార్మల్గా కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అవి కూడా కొనవచ్చు. ఇక ఈ రోజున దక్షిణామృతం శంఖం కొన్నా మంచిదండి. శంకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి శంఖాన్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా మన ఇల్లు అంటే ఎప్పుడు కూడా సంతోషంతో వెళ్ళు విరుస్తుందన్నమాట. ఇంట్లో ఏంటంటే కనుక అంటే ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి శంఖాన్ని కూడా మీరు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక వెండి నాణ్యం కానీ లేకపోతే ఏంటంటే కనుక ఇలా బంగారు నాణ్యం కానీ అంటే మనకు ఎలా అయితే వీలుంటుందో అలా ఆ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇలా కైన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న మనకు దొరుకుతుంటాయి. అవేంటంటే కనుక పెట్టి మనం కొని తెచ్చుకోవచ్చండి. అలా కూడా మనకి ఏంటంటే కనుక చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక కొనుగోలు చేయాలనుకుంటే ఇవి చేయండి. అంటే లక్ష్మీ కాయిన్ కావచ్చు, లేదంటే కనుక బంగారుది కానీ వెండిది కానీ ఏదైనా సరే పర్వాలేదు కొనొచ్చు. అవి ఒకవేళ అందుబాటులో లేకుండా దాని రూపంగా మనకు దొరుకుతూ ఉంటాయి కదా, అందులో అవి కూడా ఏంటంటే కనుక బంగారానికి సంబంధించి వెండికి సంబంధించి దొరుకుతాయి. అవి కూడా తెచ్చేసుకోవచ్చు అనమాట. అవి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత గోబొమ్మ అంటే ఆవు బొమ్మ అండి. ఆవు బొమ్మ ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారండి. ఒక్క ఆవు బొమ్మని అక్షయ తృతీయ రోజున మనం ఇంటికి తెచ్చుకుంటే అంటే ఆవు విగ్రహాన్ని మన ఇంట్లో లేదు ఇప్పటి వరకు మనం తెచ్చుకోలేదంటే కనుక మీరు ఖచ్చితంగా ఈరోజు తెచ్చుకోండి. తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ప్రతి దినము కూడా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు
ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మకు నమస్కారం చేసుకుని వెళితే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఇది చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మీ ఇంట్లో ఇప్పటి వరకు లేకపోతే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఆ రోజు తిదివార నక్షత్రాన్ని బట్టి ఏంటంటే కనుక మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల దరిద్రాలు పోతాయి. మీ యొక్క సుడి తిరుగుతుంది. మీ జీవితం మారుతుంది. అలానే తాబేలు బొమ్మను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. తాబేలు బొమ్మను కూడా ఇంటికి తెచ్చుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి పూజించుకున్నా సరిపోతుంది. అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆవు బొమ్మ కానీ లేదంటే కనుక తాబేలు బొమ్మ కానీ తెచ్చుకోండి. ఆవు బొమ్మ తెచ్చుకుంటే ఆవు దూడకు పాలిచ్చే బొమ్మని తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకుంటే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆ విధంగా తెచ్చుకోండి. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక బిందె కూడా తెచ్చుకోవచ్చండి. అంటే ఇలా ఒక ఇత్తడి చెంబు కానీ ఇత్తడి బిందెలు ఉంటాయి కదండి, అవి కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు అదృష్టంగానే చెప్పబడతాయి అనమాట. అందుకే ఈ రెండిట్లలో ఇత్తడి చెంబు కానీ లేదంటే కనుక రాగి చెంబు కానీ ఇత్తడి బిందెలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. అలా కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే వాటిని కూడా ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే మనం ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, కుంకుమ పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా తెచ్చుకోమని కాదండి, మీకు నచ్చిన వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. మీకు ఇష్టమైన వస్తువులు కూడా ఏవైనా ఉంటే అందులో ఏంటంటే కనుక తెచ్చుకోండి. ఏదో ఒకటి మనం ఖచ్చితంగా ఈరోజు కొనుగోలు చేస్తాం కాబట్టి మనం ఏంటంటే కనుక ఇలాంటి మంచి వస్తువులని కొంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇలాంటి వస్తువులను కొనటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అండి. అందుకే ఈ వస్తువులని కొనండి. ఇక ఆ తర్వాత ఈరోజు పసుపు కొమ్ములండి లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి పసుపు కొమ్ములు కొనొచ్చు. అలానే కాకుండా ధనియాలు ధనాన్ని ఆకర్షిస్తాయి. ధనియాలు బంగారం కంటే కూడా విలువైనవి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ధన్తేరస్ కూడా అంటే ధనుత్రయోదశి ఉంటుంది కదా, ఆ రోజు ఏంటంటే కనుక ధనియాలు కొంటారు చాలా మంది కూడా. మనం ఏంటంటే కనుక అక్షయ తృతీయ రోజు కూడా అండి ఒక పావు కేజీ ధనియాలు కొన్నా సరిపోతుంది అనమాట. ధనియాలు బంగారంతో సమానమైనవని పురాణాలలో చెప్పబడతాయి కాబట్టి ఏంటంటే కనుక ధనియాలు కూడా కొనొచ్చు, పసుపు కొమ్ములు కొనుక్కోవచ్చు, యాలకులు కూడా కొనొచ్చు. అంటే ఇలాంటి వస్తువులు కూడా కొనడం వల్ల కూడా మనకు మంచి చేకూరుతుందన్నమాట. అలాంటి వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగి ఇంకా ఏంటంటే కనుక మనం కొనలేని వస్తువుని కొనేలాగా ఆ తల్లి మనకు ప్రాప్తం చేస్తుందన్నమాట. కటాక్షాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఇలా మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి. ఇవన్నీ తెచ్చుకోవాలని రూల్ లేదు. అలానే ఏంటంటే కనుక ఏవి తెచ్చుకోకుండా ఉండండి అని కూడా చెప్పట్లేదు. మీకు ఏవైతే అవసరం ఉంటాయో మీరు ఏవైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ వస్తువులని తప్పకుండా తెచ్చుకోండి. ఒకవేళ మా ఇంట్లో ఉన్నాయంటే వాటిని క్లీన్ చేసేసుకుని ఏంటంటే కనుక ఆవు బొమ్మ ఇలాంటి లక్ష్మీకరమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు పూజలో పెట్టి పూజించుకున్నా సరిపోతుందన్నమాట. ఆ విధంగా కూడా మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది, కటాక్షాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకి ఏంటంటే కనుక కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధనవర్షాన్ని కూడా కురిపిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ఆచరించుకోండి. ఆ తర్వాత ఈరోజు ఉప్పు కొని తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేస్తే అప్పులు తీరుతాయన్నమాట. అప్పులు తీరి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. కాబట్టి ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఏంటంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పుని పోయండి, చిటికడంత కుంకుమ పసుపు పోసి 5 రూపాయల బిల్ల పెట్టండి. ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి, రాగి బౌల్ తీసుకుంటే చాలా మంచిది. అది అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి గాజు తీసుకోండి, గాజు బౌల్ తీసుకోండి. ఒక్క గుప్పెడు మీ కుడి చేతితో ఉప్పు పోయండి. ఉప్పు మనం ముందే చెప్పాం కదా లక్ష్మీ కారకమని, అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి బౌల్లో ఏంటంటే కనుక ఉప్పుని పోసిన తర్వాత అందులో 1 స్పూన్ కుంకుమ 1 స్పూన్ పసుపు. ఇది కూడా మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. అలానే కాకుండా 5 రూపాయల బిల్ల కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి, అమ్మవారి రూపం అంటారు. కాబట్టి ఇలా పోసేసి రాత్రంతా కూడా ఉంచి మరుసటి రోజు తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పెట్టి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారం చేస్తే మనకి ఎన్ని కోట్ల అప్పున్నా సరే 99% తీరుతుంది. అలానే కాకుండా మీరు అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అప్పులు ఇచ్చే స్థాయికి మీరు ఏంటంటే కనుక వెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా అండి ఇలా ఏంటంటే కనుక ఉప్పు పరిహారం అనేది చేసుకోండి. మనకు చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక ఉప్పు పరిహారం లక్ష్మీదేవి సిద్ధింపబడేలాగా చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఉప్పు అనేది ఏంటంటే అతీత శక్తివంతమైనదండి. అంతెందుకండి, ఉప్పు కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. ఉప్పు దీపం పెడితే మన ఇల్లు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటుంది, లక్ష్మీ కటాక్షం మనం పొందొచ్చు, మన కష్టం అనేది తీరుతుంది. తీరని కష్టాన్ని కూడా తీర్చుకోవడానికి ఉప్పు దీపం అనేది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఈ పరిహారం చేస్తే మన అప్పు తీరుతుంది. ఈజీగా చేసేసుకునే పరిహారం, ఇందులో మనం పెద్దగా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇక్కడ ఏంటంటే
ఏంటంటే కనుక బౌల్లో ఉప్పు పోస్తాం కదా, మళ్ళీ అది ఇంటికి తెచ్చుకోకూడదు, అక్కడే వదిలేసి రావాలి. కాబట్టి తీసుకునేటప్పుడు కొంచెం మీరు ఏ బౌల్ని అయితే వాడుకోకూడదు అనుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకోండి. కానీ గాజు తీసుకుంటే చాలా మంచిది. గాజు పాత్ర తీసుకొని చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ మంగళకరమైన వస్తువులు, శుభకరమైన వస్తువుల వల్ల ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా అప్పు తీరుతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. డబ్బు లేని చోట డబ్బు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా అండి ఇలా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది, చాలా సీక్రెట్గా చేసుకునే పరిహారము. దీనివల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుందన్నమాట. మీరే అద్భుతాలను చూసి షాక్ అయిపోతారు. అంటే సోమవారం అక్షయ తృతీయ ఉంది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల మంచి మేలు చేకూరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనం పట్టిందల్లా బంగారం మారుతుందన్నమాట. మనకేంటంటే అప్పు ఉందని మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం. అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పుల కూబిలో పడిపోతాం. ఎంత చేసుకున్నా కానీ అప్పు తీరదు. ఏంటంటే అప్పు తీర్చుకోవాలని మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. అలానే కాకుండా మనకేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కూడా అండి అప్పు ఏంటంటే కనుక తీరక ఇబ్బంది పడతాం కదా, అలాంటి వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. ఎంత నమ్మకం ఉంటుందో అంత తొందరగా ఫలితం వస్తుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే అక్షయ తృతీయ రోజున ఈ ఆకు మీద దీపం పెట్టండి. ఇలా పెడితే చాలా మంచిదనమాట. రావి ఆకుని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి దాంట్లో ఏంటంటే కనుక ఆకు మీద ప్రమిదను పెట్టండి. అలా పెట్టేసి దీపారాధన చేస్తే మనకు తొందరగా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఆ దీపం వల్ల మన ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. అలా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ఒక దీపం మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి మానవుడికి ఏంటంటే కనుక అతీత శక్తిని ప్రసాదిస్తుందన్నమాట. దీపం ఒక అంటే బలం అండి. దీపం ఏంటంటే కనుక ఒక వెలుగు మన జీవితానికి. దీపం దైవానికి చేరుతుంది. దైవం ఏంటంటే కనుక మనకు బలము, అలానే కాకుండా వెలుగు జీవితానికి ఇవ్వటానికి ఈ దీపాలనేవి ఉపయోగపడతాయి. కాబట్టి దీపం ఏంటంటే కనుక ఇలా ఆకు మీద పెట్టండి. రావి ఆకు మీద పెడితే మంచిది. రావి ఆకు మీద పెట్టడం వల్ల అయితే ఇంకా మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి పెట్టుకోండి. అనంతరం వచ్చేసి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి. ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలు పాటించండి. అందరికీ తెలుసుంటాయి. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది ఈరోజు ఆచరించరు కదా, అంటే ఇంట్లో అక్షయ పాత్ర పెట్టుకోవటం. అలానే కాకుండా ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించడం. దానికి తోడు ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలు ఫాలో అవ్వటం, ఇదంతా కూడా చేస్తారండి. ఈ రోజున ఏంటంటే చాలా వరకు కూడా బంగారం వెండి కొనాలని భావించుకుంటూ ఉంటారు. అలా కొనలేని వాళ్ళు ఈ వస్తువులు కొనండి. ఈ రోజున ఏంటంటే కనుక మన ఇంట్లో అండి ఆనందం వెల్లు విరవాలన్నా, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలన్నా, మనకి ఎలాంటి లోటు అనేది రాకుండా ఉండాలి. మళ్ళీ సంవత్సరం వరకైనా సరే, ఈ సంవత్సరం మనం బంగారం కొనలేదు, మళ్ళీ సంవత్సరం వరకైనా సరే బంగారం కొనాలంటే తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇంట్లో మనము ఏంటంటే పూజ చేసుకోవాలి. పూజ ఏంటంటే కనుక నిష్ట నియమాలతో చేయండి. భగవంతుడిపై భారం వేసి అమ్మవారిపై అంటే మన మనసంతా కూడా నివేదన చేసి మనం ఏంటంటే కనుక చక్కగా పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ రోజున ఏంటంటే కనుక అక్షయ తృతీయ రోజున ఆడవారు గోల్డ్ కలర్ శారీ బార్డర్ ఉండేది కట్టుకుంటే చాలా మంచిది. లేదంటే పసుపు రంగులో చీర ఏంటంటే కనుక బార్డర్ ఉండేది కట్టుకోండి. ఎరుపు రంగులో చీర కూడా ఏంటంటే కనుక అంచు ఉండాలి. అంటే బార్డర్స్ ఉంటే చాలా మంచిది. అంచులు లేని చీరల్ని కట్టకూడదు ఆడవారు. ప్లెయిన్ చీరల్ని కట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా చీరలు కట్టుకుంటే గోల్డ్ కానీ, ఎల్లో కలర్ కానీ, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇలా రెడ్ కలర్ కానీ, పసుపు రంగులో ఉండే చీరలు కానీ కట్టుకుంటే తప్పకుండా మీకు మంచి మేలు జరగటంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, తిరుగుండదు.